సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామంలో అనారోగ్యం కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరిట 2 లక్షల రూపాయలను ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధు ఆర్థిక సాయం చేశారు. అలాగే 1,50,000 నగదును డిపాజిట్ చేసి ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లు నీలం మధు అన్నారు. వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా చెల్లించేందుకు సిద్ధమన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో గజ్వేల్ మండలంలో కొలుకూరు గ్రామంలో అనాథ పిల్లల గురించి అక్కడున్న ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, గ్రామస్తులు మీడియా కథనం ప్రకారం నాకు తెలిసింది. పడంచర్ కాన్స్టిట్యున్సీ ఉంటా నాకు తెలవడంతో నేను అందరం కూడా మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరం కూడా ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలని చెప్పి మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులందరూ కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిరన్న మీ అందరికీ మేము సన్మాన కార్యక్రమం చేస్తామన్నా, మీకు సన్మానం చేస్తాం గజ్వేల్ తరపున అని చెప్పి ఇక్కడికి పిలిచి మన సీనన్న అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, అదేవిధంగా జేఏసీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి పిలిచి ఘనంగా సన్మానం తెలిపారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఎందుకంటే మొన్ననే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ అన్న సమక్షంలో మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాం. మా సమస్యలు ఎక్కువ ముద్రాజుల సమస్యలు కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫంక్షన్ హాల్ సమస్యలైనా, ఫిషరీస్ అయినా, అదేవిధంగా గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అట్లనే ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు సమస్యలన్నీ కూడా నాకు బీసీడీ నుంచి బీసీఏలకు తీసుకురావాలి అని చెప్పి తెలియజేశారు.